హై వ్యూస్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒక వార్త. అట్లాంటా నుంచి డలాస్కి వస్తూ ఉన్నారు. గ్రీన్ కౌంటీ ప్రాంతంలో కారు దగ్ధమైపోయింది. అందులో శ్రీ వెంకట్ అని చెప్పేసి మన తెలంగాణలో హైదరాబాద్లో కోంపల్లి వచ్చిన వ్యక్తి, 40 years. అతని భార్య తేజస్విని, ఏజ్ అరౌండ్ 37 years. వాళ్ళ బాబు సిద్ధార్థ్ పెద్ద పిల్లోడు అరౌండ్ 7 or 8 years. పాప మాధ, పాపం నలుగురండి, ఖాళీ బూడిదైపోయారు. అక్కడ చిన్న ఐడి కార్డు దొరికింది, అది పిల్లోడు సిద్ధార్థది. ఐడి పట్టుకొని పోలీసులు ఎంక్వైరీ చేస్తే పలానా స్కూలు, ఆ స్కూల్ ఎవరిదంటే పలానా పిల్లోడు, ఆ పిల్లోడు ఎవరంటే పలానా చోట ఉంటాడు, ఎక్కడ డలాస్లో. ఆ ఇంటికి వెళ్ళారు. అప్పుడు ఆ చుట్టుపక్కల చెప్పారు వాళ్ళ చెల్లి వచ్చేసి అట్లాంటాలో ఉంటారండి, ఆడికి వెళ్ళారు. క్రాస్ చెక్ చేస్తే ఈ శ్రీ వెంకట్ అట్లాంటాలో ఉన్నటువంటి వాళ్ళ చెల్లింట్లో 3 రోజులు, వాళ్ళ మామూలు ఇంట్లో 3 రోజులు ఉన్నాడు. 6 రోజులు అయిపోయింది, వీకెండ్ ట్రిప్. ఇంకా 6 రోజులు అయిపోయింది, ఇంకా వాళ్ళ ఊరికి వస్తున్నాడు. పాప తెల్లవారుజామున బయలుదేరాడు. అంత కరెక్ట్గానే ఉన్నాడు. రాంగ్ రూట్లో ఒక ట్రక్ వచ్చింది. రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్ ఢీ కొట్టింది. దాంతో బ్లాస్ట్. మేబీ ఎలక్ట్రికల్ వెహికల్ ఏమో అనుకుంటున్నా. అఫ్ కోర్స్ పెట్రోల్ డీజిల్ వెహికల్ అయినా సరే స్పార్క్ వస్తే ఇది అయిపోయింది. నలుగురు చనిపోయాడు పాప. మరి దీన్ని పాజిటివ్గా చెప్పాలా నెగిటివ్గా చెప్పాలా నాకు అర్థం కావట్లేదు. విధిరాతను మాత్రం అంట. వాస్తవానికి వీళ్ళ అమ్మా నాన్న కూడా, శ్రీ వెంకటకి అమ్మా నాన్న కూడా వాళ్ళతోనే ఉంటున్నారు. 3.5 years బ్యాక్ శ్రీ వెంకటకి అమెరికాలో ఉద్యోగం వచ్చింది, డలాస్లో. ఆ తర్వాత 6 నెలలకి పిల్లల్ని తీసుకొని, పిల్లలు తన భార్యను తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత వచ్చి మరలా వాళ్ళ అమ్మ నాన్న కూడా తీసుకుని వెళ్ళాడు. వాళ్ళ అమ్మ నాన్న ఆయనతోనే ఉంటున్నారు. మొన్న ట్రిప్కి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న, భార్య, పిల్లలు అంతా కలిపి వెళ్ళారు. రిటర్న్ వస్తున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసి కూతురు దగ్గర ఉంటారా కొద్ది రోజులు అన్నారట. ఓకే నాన్న అని చెప్పేసి వీళ్ళు బయలుదేరారు. వాస్తవానికి అదే కారులో వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉండాలి. ఊహిస్తేనే భయం వేస్తుంది నాకు. డ్రైవింగ్ చేసేటప్పుడు నేను మరలా చెప్తున్నా, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, అవతలడు ఏమాత్రం తేడాగా ఉన్నా మనకే నష్టం. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ గతంలో చెప్పినప్పుడు కూడా చేతులు దొడించమని చెప్తాను. చాలామంది ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ మనం కరెక్ట్గా వెళ్తాము. ఎర్లీ మార్నింగ్ అవతల వచ్చేవాడు చాలామంది కరెక్ట్గా ఉండరండి. చాలా ప్రమాదాలు ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతున్న వాళ్ళు చాలా పర్ఫెక్ట్ వేలో వెళ్తూ ఉంటే, అవతలడు రాత్రంతా డ్యూటీ చేసి నిద్రమతులు ఉండి వస్తూ ఉంటారు. చాలా ప్రమాదాలు ఇలాగ జరుగుతూ ఉన్నాయి. పాపం DNA టెస్టులు పంపారు. ఆ బాడీ పార్ట్స్ ఎవరైనా ఏమన్నా దొరుకుతాయా లేదా కనీసం ఎముకలు అన్నాను చెప్తుంటే నాకు ఏదాలనిపిస్తుంది. పాపం కుటుంబ సభ్యులు వాళ్ళు వెరీ వెరీ బ్యాడ్ అండి.